రీసెంట్ గా ఒక అమ్మాయి గురించి చెప్పారు, కామెంట్స్ చేశారు. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మీ మీద తిడుతున్నారు, బాగా కామెంట్స్లలో బాగా చేస్తున్నారు. తిడుతున్నారు మరి ఇంత చెడిపోతున్నానే. మరి నేను ఆమె గురించి చెప్పింది, ఎవరు చెప్పపోయినా నేను చెప్పింది. ఆమె 2 మాటలు రేజ్ చేసింది, సమాజంలోకి తీసుకొచ్చింది. ఇది ఎట్టాటోళ్ళు ఎట్ట మారిపోతారు, పూర్తిగా మారిపోతారనే నేను చెప్పింది. బట్టలు వేసుకోవాలా, మగవాడికి ఇప్పుడు మగవాడితో పాటు ఆడత కూడా సమానంగా ఉండాలా, ఈక్వల్గా ఉండాలా, వాడు సొక్కిడ్చుకొని ఉండు, నేను కూడా షేరిడ్చుకొని కూర్చోవాలా అని చెబితేనే నేను చెప్పింది. దానికి 2 పాయింట్లు బుద్ధి ఇట్ట మారిపోతారనే. ఆమెకు తగ్గట్టే ఇప్పుడు ఆమె 2 పాయింట్లు చెప్పింది. ఆడదానికి సొంతలు కావాలని చెప్పింది. మగవాడితో పాటు వాడు సొక్కిడ్చుకొని కూర్చుండు బస్సులో, నేను కూడా ఇడ్చుకొని కూర్చుంటానని చెప్పింది. ఆ 2టికే నేను చెప్పింది. ఇక ఎట్టాడి బుద్ధి లేని ఎంకరేజ్మెంట్ చెప్తే వాటికి అసలు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎట్టాడి బుద్ధి లేని పనులు చేసే వాటికి మళ్ళీ అటు సిగ్గులే కూడా నా కామెంట్లు నాకు తెస్తాను. ఏమైతే చెప్పిందో ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇంకా కావాలి అని చెప్పి, ఇండిపెండెంట్ గా బతుకుతామని చెప్పి కింద కామెంట్ చేసే లేడీస్ అందరూ కూడా ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. మరి అదిగా అట్టాటి మార్పు వస్తుందని నేను ఇప్పుడు చెప్పింది. నేనేం చెప్పినా మంచి కాదు, మార్పొద్దు, అది మంచిది కాదు, అసలు అది మంచిదే కాదు, అది అసలు మంచిది కాదు. ఇంక మంచి వాళ్ళు 90 మంది ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు 10 మందిని మార్చినట్టే దేశం మొత్తం మారి నాకు సొంతిల్లు కావాలని అంటే సొంతిల్లు ఆడపిల్లకి అసలు సొంతిల్లు ఆనిచేస్తా నా తెలియ కడుతా. ఆ తల్లి ఆమె కన్నా తల్లి కూడా సొంతిల్లు కావాలంటే ఏం పుట్టదుగా. సిగ్గుంటే వాళ్ళు ఎదురు నన్ను తిట్టే వాళ్ళకి వాటికి సిగ్గుంటే నన్ను అడగమన్నమాట. ఫస్ట్ నన్ను అంతా మానేసి ఆమె ఏం చెప్పింది, ఆమె గురించి ఏమేమన్నది అది ఆలోచిస్తారు అనమాట. అది ఆలోచించి మాట్లాడాలి ముందర. సృష్టికి విరుద్ధమైన మాటలు, ధర్మానికి విరుద్ధమైన మాటలు దేశం మీదకి తీసుకొచ్చి ఎంతమంది పాడైపోతారు. ఇప్పుడు ఇండివిజువల్ కావాలి, ప్రేమ దోమ అనేది. ఇప్పుడు ఎలా బ్యాంక్కి జాబ్ చేసాము, చచ్చిపోలేదా? ప్రేమ గురించే, ఎట్టాటి గురించే కదా. ఇప్పుడు ప్రేమ గురించి చచ్చిన వాళ్ళు రేపటి రోజున మగవాడి ముందల మగవాడు చక్కిడ్చుకొని కూర్చుంటే, ఆడత సేరిడ్చుకొని కూర్చుంటే మగవాడు ఊకుంటా చూసుకుంటా. మళ్ళీ నన్ను ఏమనకూడదు అంటే ఎందుకు అనుకుని ఉంటాడా? నీట వచ్చినట్టు నువ్వు వేసి నువ్వు దిప్పితే వాడు అనుకుని ఉంటాడా? నువ్వుండే తీరాక నువ్వు ఉండు. అదేగా నేను చెప్పింది మంచి. అది చెబితే నచ్చలేదంట. మరి నచ్చకపోతే మనం ఏం చేస్తాం? అంటే బుద్ధి తక్కువ వాటికి నేను ఆన్సర్ అయ్యాను వాటికి. అంటే చాలా మంది అన్నారు కదమ్మా, మొగుడు చిల్లర పడేస్తే అదే మహాప్రసాదం అనుకుని ఆంటీలు ఉన్నంత వరకు ఈ సమాజంలో అమ్మాయిలు ఎదగలేరు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే భర్తకు వాల్యూ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు మాట్లాడే ఉద్దేశం అయితే కనిపిస్తుంది మీరు ఈ వీడియోలో. మొగుడు చిల్లర పడేసిందా, మొగుడు పెట్టిండా, పెట్టలేదా, మొగుడు ఏం చేసిండా అని ఆ ఇళ్ళాలు వచ్చి నీకు బయటికి నీకు చెప్పలా కాదా? అది తప్పు మెసేజ్ కాదా? దీనికి ఎవరు కండీరా చెప్పు. అది తప్పు కాదా? ఏదో 2-3 కాదు నాకు ఇండివిజువల్. నువ్వు విడి చేసుకొని తిరుగుతావు వాడికి ఏందో ఫ్రీ, నువ్వు ఫ్రీ సార్ చూపిస్తాను వాడికి, వాడు చూస్తాడు. తప్పు ఎట్టయిద్దమ్మా? నువ్వు 10 నిండా అన్నం పెట్టి ఎదురుగా పెట్టి ఆకలిని వాడు ముందర పెట్టి నువ్వు తినకాకంటే వాడు ఎందుకు తినకుంటాడు? తింటాడు, వాడి కళ్ళు వాడి ఇష్టం, వాడు చూస్తాడు. నువ్వు చూపిస్తుంటే వాడు చూస్తాడు. వాడిని తప్పు అనే పని లేదు. అది సిగ్గుండాలి. ఆయన షార్ట్లు బండ్లు వేసుకుంటే నిగ్రహించుకోవాలి. మడిచి మించి రాదు కోరిక, మడిసిని మించి రాదండి కోరికలు. ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు, మడిసిని మించే రాదు. ఇవన్నీ సిగ్గులేని పనులు చేసే పనులు, సిగ్గులేని మాటలు ఇవన్నీ. అంతేకాదు ఫారెన్కి ఆడ సరిపోద్ది, మన భారతదేశంలో సరిపోదు. ఆడ వేసుకొని తిరిగారని ఏడు కూడా వేసుకొని తిరిగితే రోజు. అందుకే ఈ అచ్చలు, ఈ మానభంగాలు, ప్రేమలు, దోమలు, ఒకళ్ళొకళ్ళు గుంజుకునేది, చంపుకునేది. 9 ఏళ్ల పిల్ల కాంచి 90 ఏళ్ల ముసలు దాని దాకా అచ్చలు జరుగుతున్నాయి అని చెబుతున్నారుగా. మరి వీటి వల్లనే వేసాలని. అమ్మా ఇప్పుడు ఆ జనరేషన్ లో పూర్వంలో మీరు బాగుండేవాళ్ళు, ఈ జనరేషన్ లో చేయడానికి కారణం ఏమంటారు? ఇదే మరి వేసాలి, ఈ కృషి శాస్త్రలే, ఈ ఆలోచనలు. ఎవరైనా మంచి చెబితేనేమో వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు నువ్వు ఇంట్లో పోయి పని చేసుకొని బతుకు, నీకు మొగుడేసే సెల్లర్ చాలు, ఎట్టాడు కామెంట్లు పెడతారు. ఎట్టాడు బుద్ధి తక్కువ కామెంట్లు పెట్టినప్పుడు మంచి వాళ్ళు 10 మంది ఉన్నప్పుడు మంచి వాళ్ళు 90 మంది ఉంటారు. వాటికి వాళ్ళే బుద్ధి చెప్పాలా. అట్టకి ఆన్సర్ కూడా ఇవ్వకూడదు.